హిమాలయ శిఖరాల సాక్షిగా భక్తుల హరహర మహాదేవ్ నినాదాల మధ్య నేడు అత్యంత పవిత్రమైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు అక్షయ తృతీయ శుభగడియల్లో తెరుచుకున్నాయి. 6 నెలల శీతాకాల నిద్ర తర్వాత బాబా కేదార్నాథ్ దర్శనమివ్వడంతో మంచు కొండలన్నీ ఆధ్యాత్మిక కాంతితో వెలిగిపోతున్నాయి. ఈ ఏడాది భక్తుల తాకిడి కళ్ళు చెదిరేలా ఉంది. ఇప్పటి వరకు ఏకంగా 14.5 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకోగా కేవలం కేదార్నాథుడి కోసమే దాదాపు 5 లక్షల మంది సిద్ధంగా ఉండడం విశేషం. టన్నుల కొద్దీ పూలతో ముస్తాబైన ఆలయ ప్రాంగణంలోకి ఉఖీమఠ్ నుండి బాబా ఉత్సవ విగ్రహం వైభవంగా చేరుకుంది. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు రోజుకు 15,000 మందికి మాత్రమే అనుమతి ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ పవిత్రతను కాపాడటానికి గర్భాలయంలో ఫోటోలు, వీడియోలు, రీల్స్ చేయడానికి పూర్తిగా నిషేధించారు. పరమశివుని సాన్నిధ్యంలో సెల్ఫీలు ముఖ్యం కాదు, దైవ చింతనే ముఖ్యం అనే సందేశాన్ని భక్తులు గుర్తుంచుకోవాలి. ఈ అపురూప ఘట్టాన్ని కల్లారా చూడడం పూర్వజన్మ సుకృతం. మనసులోని కోరికలను ఆ గిరిజాపతికి నివేదిద్దాం, సకల శుభాలను పొందుదాం.